హాయ్ ఫ్రెండ్స్, నీలీస్ వరల్డ్కి స్వాగతం. ఈరోజు మన టాపిక్ సిటిఎంపి. సిటిఎంపి అన్నది జనరల్గా మన ఫేస్ గురించి అన్నట్టు చేస్తాము. సిటిఎంపి అంటే ఏం లేదు, క్లీన్సింగ్, టోనింగ్, మాయిశ్చర్ అండ్ ప్రొటెక్షన్ అన్నది. సో ఈ సిటిఎంపి ఎలా చేసుకోవాలి? జనరల్గా సిటిఎంపి అన్నది ఎక్కువగా మేకప్స్ చేయడానికి ముందు చేస్తూ ఉంటాము. అయితే సిటిఎంపి అన్నది మనం రెగ్యులర్గా మన ఇంట్లో జస్ట్ ఒక 5 minutes మనం ఎవ్రీడే కేటాయిస్తే కనుక మన ఫేస్ చాలా నీట్గా ఉంటుంది. ఫ్రీక్వెంట్గా మీరు క్లీనప్లు అవి చేయించుకోవాల్సిన అవసరం ఉండదు. సో రెగ్యులర్ ప్రొడక్షన్ కోసం అన్నట్టు సిటిఎంపిని ప్రిఫర్ చేస్తాము. సో ఈ సిటిఎంపి ఎలా చేసుకోవాలి అన్నది, దీనికి మనకి సింపుల్గా పెద్దగా ఏమీ ప్రోడక్ట్ అవసరం ఉండదు. ఒక క్లీన్జరు, ఒక టోనరు, ఒక మాయిశ్చరు, ఇంకా ఒక ప్రొటెక్షన్, ఈ 4 ఉంటే సరిపోతుంది. క్లీన్జర్ ఏది వాడాలి? క్లీన్జర్ వాళ్ళ స్కిన్ టైప్ని బట్టి, డ్రై స్కిన్ వాళ్ళు డ్రై స్కిన్కి సూట్ అయ్యే క్లీనరు, అలాగే ఆయిలీ స్కిన్ వాళ్ళు ఆయిలీ స్కిన్కి సూట్ అయ్యే క్లీనర్. ఒకవేళ ఈ క్లీన్జింగ్ మిల్క్ మీకు ఆయిలీ స్కిన్ వాళ్ళకి ఏది తీసుకోవాలి అనుకుంటే ఈవెన్ యాస్ట్రిజెంట్ కూడా వాడుకోవచ్చు. అలాగే నార్మల్ స్కిన్ వాళ్ళు ఎవరైనా వాళ్ళ స్కిన్కి సూట్ అయ్యేటట్టు వాళ్ళు ప్రోడక్ట్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మార్కెట్లో చాలా వెరైటీలు ఉంటాయి. సో అలాగే మనకి ఇంకా టోనర్ వచ్చేటప్పటికి రోజ్ వాటర్ టోనర్ కింద యూస్ చేస్తాము. ఇంకా మాయిశ్చర్ వచ్చేటప్పటికి సేమ్ అది కూడా అంతే, మన స్కిన్ ఎలా ఉంది దాన్ని బట్టి మనకి స్కిన్కి ఏది బాగుంటుంది అన్నది చూస్ చేసుకుని వాళ్ళ బడ్జెట్ని బట్టి అది తీసుకుని వాడుకోవచ్చు. ఇంకా ప్రొటెక్షన్ అన్నది మనం డే టైం ఒకవేళ చేసుకుంటున్నాము అనుకుంటే ఎనీ డే క్రీమ్స్ వాడుకోవచ్చు. అలాగే నైట్ టైము పడుకున్న ముందు చేసుకోవాలి అనుకున్నప్పుడు నైట్ క్రీమ్స్ యూజ్ చేయొచ్చు. ఇవి 2 అవైలబుల్గా లేదు అనుకుంటే ఇప్పుడు అందరి దగ్గర కామన్ సన్ స్క్రీన్స్ అన్న లోషన్స్ ఉంటాయి. సో ఆ సన్ స్క్రీన్ మీరు వాడుకోవచ్చు. సో ఇవి సింపుల్గా మనకి తక్కువ బడ్జెట్లో అయిపోతుంది. అది ఎలాగో దానివల్ల స్కిన్ కూడా చాలా నీట్గా ఉంటుంది, చాలా గ్లోయిగా ఉంటుంది. సో అది ఎలాగో చూద్దాము ఫ్రెండ్స్. ఇప్పుడు మనం సిటిఎంపి చేసుకుంటున్నాము. అయితే సిటిఎంపిలోని మనకి ముందు మేకప్ ఏదైనా ఉంటే అది రిమూవ్ చేయాల్సి ఉంటుంది. అంటే లైక్ కాజల్ కానీ లిప్స్టిక్ కానీ ఇది ఏదైనా ఉంది అంటే అది మనం ముందు రిమూవ్ చేయాలి. సో దానికి బెటర్ ఏంటి అంటే, ఇప్పుడు కాజల్ ఉంది అది క్లీన్ చేయాలి అనుకోండి, దానికి సింపుల్ థింగ్, మీరు జస్ట్ ఒక కాటన్ తీసుకోండి, కాటన్ వాటర్లో డిప్ చేయండి, చేసి అది గట్టిగా స్క్వీజ్ చేసేయండి. చేసిన తర్వాత జస్ట్ కోకోనట్ ఆయిల్ ఉంటుంది కదా, కొద్దిగా కోకోనట్ ఆయిల్ దాని మీద అప్లై వేయండి. వేసి దాంతో ఐస్ని క్లీన్ చేసేయండి. చేస్తే ఇలాగ వచ్చేస్తుంది ఇదంతా. ఇలా మీకు ఈజీ వేలో వచ్చేస్తుంది. ఈవెన్ మీరు జాన్సన్స్ బేబీ ఆయిల్ ఉన్నా అది కూడా వాడుకోవచ్చు, లేదు ఎనీ ఆయిల్ ఏదైనా సరే వాడచ్చు. ఇలా మనం ఫస్ట్ క్లీన్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత జస్ట్ నేనైతే ఇది ఫేషియల్ టిష్యూ వాడుతున్నాను. ఈ ఫేషియల్ టిష్యూ తీసుకుని ఒకసారి ఫేస్ అంతా నార్మల్గా క్లీన్ చేయండి. నెక్స్ట్ ఇప్పుడు క్లీన్జర్ వాడాలి. క్లీన్జర్ నాదైతే డ్రై స్కిన్, అందువల్ల నేను విఎల్సిసి వాళ్ళది శాండల్ క్లీన్జర్ యూస్ చేస్తున్నాను. జస్ట్ చాలా కొద్దిగా ఇంత క్వాంటిటీ తీసుకుని జస్ట్ ఫేస్ అంతా అప్లై చేయండి. చేసిన తర్వాత
సర్క్యులర్ మోషన్స్లోని జస్ట్ ఒక 1 minute ఇట్లా క్లీన్ చేసుకోండి. చేసుకున్న తర్వాత జస్ట్ మళ్ళీ ఫేషియల్ టిష్యూ ఉంటుంది కదా, దీన్ని ఒకసారి స్క్వీజ్ చేసి వాటర్లో ఫేస్ని క్లీన్ చేయండి. ఇలా క్లీన్ చేసిన తర్వాత క్లీన్సింగ్ అయిపోయింది. నెక్స్ట్ టోనర్ రోజ్ వాటర్ కింద మనం యూస్ చేస్తాము. సో నేనైతే విఎల్సిసి రోజ్ వాటర్ వాడుతున్నాను. ఇది కూడా కాటన్ని జస్ట్ వాటర్లో డిప్ చేసి స్క్వీజ్ చేయండి, చేసి కొద్దిగా దాని మీద వేయండి. జస్ట్ ట్యాప్ చేయండి. ఈ స్టెప్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ మాయిశ్చరైజర్ నేను విఎల్సిసిది హనీ మాయిశ్చర్ వాడుతున్నాను. సో మీరు మీ స్కిన్కి టైప్కి తగ్గది తీసుకుని ఏదైనా సరే వాడుకోండి. జస్ట్ ఇది కూడా లిటిల్ బిట్ ఒక 2 drops తీసుకుని మాయిశ్చరైజర్ జస్ట్ జెంటల్గా మసాజ్ చేసినట్టుగా మీరు అప్లై చేయండి. స్కిన్లోకి అది అబ్జార్బ్ అయిపోతుంది. చూసారు కదా, కంప్లీట్గా నా స్కిన్లోకి అది అబ్జార్బ్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రొటెక్షన్ సన్ స్క్రీన్ కూడా నేను D10 ది యూస్ చేస్తున్నాను, PLCC. జస్ట్
ప్రొటెక్షన్ కూడా అప్లై చేసేసాను. అంతే ఫ్రెండ్స్, అయిపోయింది సిటిఎంపి అన్నది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది సిటిఎంపి. చాలా ఈజీగా ఉంది కదా చేసుకోవడం, ఎవరైనా చేసుకోవచ్చు హ్యాపీగా. మీరందరూ కూడా ఇలాగ ఇంట్లో చేసుకుని మీ స్కిన్ని బాగా ఉంచుకుంటారనుకుంటున్నాను. సో నచ్చితే ఈ వీడియో మీకు లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాల్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. సో దానివల్ల నాకు కూడా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఎలా నన్ను నేను డెవలప్ చేసుకోవాలి అన్నది తెలుస్తుంది. సో డెఫినెట్గా ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. సో మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్, నమస్తే.